కొనార్క సూర్య దేవాలయ గాథ. శపించిన శిల్పి, క్షమించిన సూర్యుడు. పూర్వం ఒడిశా ప్రాంతంలో, సముద్ర తీరాన, ఒక మహారుషి తపస్సు చేస్తూ ఉండేవాడు. అతని తపస్సుకు మంత్రమాత్రంగా స్పందించిన భగవాన్ సూర్యనారాయణుడు అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ఈ భూమిపై నా తేజస్సుతో వెలిగే క్షేత్రం ఒకటి ఉండాలి. అది జనులందరికీ జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించాలి. నేను ఇక్కడ స్థిరంగా నివసిస్తాను. ఆ మాటల నాటికే రాజ్యంలో ఉన్న గంగ వంశాధిపతి నరసింహ దేవుడు అనే మహారాజు భగవంతుని సంకల్పాన్ని తెలుసుకుని ఒక అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. శిల్పి విష్ణు శర్ముడి కథ. ఆ ఆలయ నిర్మాణ బాధ్యత విశ్వకర్మ సంతానంలో జన్మించిన మహాశిల్పి విష్ణు శర్మకు అప్పగించబడింది. విష్ణుశర్ముడు ఎంతో నైపుణ్యంతో ఆ ఆలయాన్ని అద్భుతమైన శిల్పకళతో నిర్మించడం ప్రారంభించాడు. ఆయన రూపకల్పనలోని ప్రధాన ఆకర్షణ సూర్యుని రథం రూపంలో ఆలయం. ఇది 24 చక్రాలతో కూడిన రథం, దీనిని 7 గుర్రాలు లాగుతున్నట్లు శిల్పం. పూర్తి ఆలయం నిర్మాణం ముగిసిన తరువాత చివరి దశలో ఒక పెద్ద బిందువులా ఉండే మాయ పుష్కరిణి అనే రహస్య గర్భగుడి శిలను స్థాపించాల్సింది. అది ఒక ముఖ్య తంత్ర, యంత్రబల పూజా క్రతువు ద్వారా స్థాపించాలి. విష్ణు శర్మ శిష్యులు యంత్ర స్థాపనలో విఫలమయ్యారు. రాజు కోపంతో శిల్పిని శిక్షించాలనుకున్నాడు. విష్ణుశర్మ తండ్రి ప్రాణాలు పోగొట్టుకోవాలన్న స్థితికి వచ్చాడు. అప్పట్లో ఒక చిన్నవాడు, ధర్మపద అనే బాలుడు, విష్ణుశర్ముడి శిష్యుడి కుమారుడు, రాత్రంతా గ్రంథాలు చదివి, ఆ యంత్ర స్థాపన తంత్రాన్ని నేర్చుకొని, రాత్రికి గర్భగుడిలోకి ప్రవేశించి, యంత్రాన్ని శుద్ధంగా స్థాపించాడు. ఆయన శరీరం ఆ పవిత్ర తేజస్సును తట్టుకోలేక ఆయనే మాయగా లీనమయ్యాడు. ఉదయానికి ఆలయం సిద్ధంగా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని చివరికి రాజు ఆ బాలుని ఆత్మత్యాగాన్ని తెలుసుకొని విచారపడ్డాడు. ఆ సమయంలో సూర్యభగవానుడే ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ధర్మపదుడు శిల్పానికే కాదు, త్యాగానికి ప్రతీక. నేను ఈ ఆలయంలో స్థిరమై ఉంటాను. నీవు ఇక్కడ నా నిత్యపూజను కొనసాగించు. ఇది కొనార్క. కొన అంటే కోణం, కిరణం, ఆర్క అంటే సూర్యుడు. కొనార్క ఆలయ విశిష్టత. ఆలయం సముద్రాన్ని చూసే విధంగా నిర్మించబడింది. సూర్యోదయ సమయంలో రథం మీదకు వచ్చే కిరణాలు నేరుగా గర్భగుడిని తాకేవి. శిల్పం ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి, యునెస్కో వారసత్వ క్షేత్రంగా గుర్తింపు పొందింది. ఆలయ నిర్మాణం వెనుక ఉన్న త్యాగం, శ్రమ, ధర్మం ఇవన్నీ సూర్యుని కీర్తిని ఇనుమడింపజేశాయి. ఈ కథలోని లోతైన భావం: సూర్యుని భక్తి అనేది కేవలం కిరణాల పూజ కాదు, అది త్యాగం, నిష్ఠ, శ్రమతో కూడిన నూతన జీవితం. శిల్పం వెనుక ఉన్న చరిత్ర కూడా పరమార్థమే. ప్రతి రథచక్రం కాలచక్రం, ప్రతి గుర్రం ధర్మగతి.